వేసేస్తారు గురువు గారు. మీ చెడు అలవాట్లను తొలగించుకోవాలని, దుఃఖదాయకమైన విధి నిర్ణయాల నుండి తప్పించుకోవాలని మీరు నిజంగా కోరుకుంటే ధ్యానము కన్నా గొప్ప మార్గము మరొకటి లేదు. భగవంతుడి గురించి గాఢంగా ధ్యానం చేసిన ప్రతిసారి మీ మెదడులో ప్రయోజనకరమైన మార్పులు జరుగుతాయి. ఇంకోటి చెప్పిన విజయ, భగవద్గీతలో ఆవిడ ఏం చెప్తారో అదే ఇక్కడ వస్తుంది. అంతా ఒకటేగా మరి, అదే భగవతత్వం అంతా ఒకటేగా. ఇవాళ అయితే గురుతత్వము మన తన గాఢ పరిస్పందనలో తీసుకుని ఇంకా ఎంజాయ్. థ్యాంక్ యూ. చదవండి. మీకు ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ, అందుకే డిస్టర్బ్ చేశాను. చదవండి. మీకు ఆర్థికంగా కానీ, నైతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ వైఫల్యం కలిగిందనుకోండి, గాఢమైన ధ్యానం ద్వారా నేను నా పరమపిత ఒక్కటే అని ఉద్ఘాటించినప్పుడు మీరు భగవంతుడి సంతానమని మీరు తెలుసుకుంటారు. ఆ ఆదర్శాన్ని ఖచ్చితంగా చెప్పుకోండి. ఒక గొప్ప ఆనందం కలిగే వరకు ధ్యానించండి. ఆనందం మీకు వచ్చినప్పుడు అది మీరు ప్రసారం చేస్తున్న భగవంతుడి సమాధానం. ఆయన మీ ప్రార్థనలకు, అనుకూల భావనలకు ప్రతిస్పందిస్తున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన ఖచ్చితమైన పద్ధతి. అంటే అలా ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అనుకూల పరిస్థితులు వచ్చినా గాఢమైన ధ్యానం చేసినప్పుడు ఈ రెండిటికి అతీతమైన ఆనందం మీలోనే ఉంది అనేది భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తాడు అన్నమాట. ఆనందం అనేది వాటి వల్ల కాదు, దుఃఖం అనేది కూడా వాటి వల్ల లేదు, దీనికి అతీతమైనది ఒకటి చూపిస్తాడనమాట గాఢమైన ధ్యానంలో. ఆనంద తరంగాలన్నమాట అక్కడ. అది మామూలుగా చెప్పరా, ఇప్పుడు గాఢమైన ధ్యానం అని చెప్తున్నారు చూడండి. చెప్తున్నారు. నేను నా తత్వమసి చెప్తున్నారు విజయ్ గారు. నేను నా పరమిత ఒకటే. అయితే అక్కడ నేను నా పరమపిత ఒక్కటే అనేది ఇక్కడ మనకి జ్ఞానపరంగా చెప్పట్లా, ఆనంద లక్షణంతో చెప్తున్నారు. ఆనందం అల్టిమేట్ కాదు. పైగా ఇది ఇప్పుడు ఇక్కడ వీడి కోసం చెప్పింది కదా, కాబట్టి మనం దానిలో నుంచి మనం తీసుకునేది. ఆనందం అని వచ్చింది అంటే ఆనందం అనేది వస్తుంది ధ్యానంలో, కానీ ఆనందం కూడా శాశ్వతంగా ఉండదు కదా, శాశ్వతంగా ఉండదు. కానీ దాన్ని బట్టి దీన్ని అవతల ఉన్నది గుర్తిస్తారనమాట. ఈ సుఖ దుఃఖాలకు అవతల ఉన్న ఆనందతర స్థితిని గుర్తిస్తారు, అది మనలోనే ఉంది అని. అంటే అది రావాలి, అక్కడ ఆగిపోకూడదు. అది రావాలి, అక్కడ ఆగకూడదు. చదవండి. వస్తుంది అది ఆనందం. అదే వస్తుంది. ముందుగా నేను నా పరమపిత ఒక్కటే అనే భావం మీద ధ్యానిస్తూ ఒక గొప్ప శాంతిని, తరువాత ఒక గొప్ప ఆనందాన్ని హృదయంలో అనుభూతి చెందే ప్రయత్నం చేయండి. ఆ ఆనందం కలిగినప్పుడు పరమపిత నీవు నాతో ఉన్నావు, నాలో ఉన్న నీ శక్తిని, నా మెదడులోని చెడు అలవాట్లు, పూర్వ సంస్కార బీజాలు ఉన్న కణాలను కాల్చివేయమని ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పండి. నెమ్మదిగా చెప్తున్నారు ఒక్కొక్కటి. అంటే క్రియాయోగంలో ఇలా ఒక పద్ధతిలో చెప్తారు కదా, క్రియాయోగంలో ధ్యానంలో ఇలా ఒక్కొక్కటి తీసివేయటం అన్నమాట. అలా మన భావమే కదా, యద్భావం తద్భవతి కదా. గాఢంగా ఏది గాఢమైన ధ్యానంలో ఏది భావన చేస్తే అది జరుగుతుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, అప్పుడు అక్కడ అది భావన చేయమని చెప్తున్నారు అన్నమాట. చెడు అలవాట్లు అంటే మా సంస్కారాలు ఏమైనా మిగిలి ఉంటే కనుక వాటిని
మన సంకల్పంతోనే తొలగించుకోవటం. అవును. ఎన్ని ఉంటాయో రోజు దైనందిన వ్యవహారం చేసుకుంటూ ఎన్ని ఉంటాయో. అంటే వాటి దగ్గర గట్టిగా కూర్చోకూడదు, వచ్చింది పోయింది అనాలి. ఇంకా ఉంటానే ఉంటాయి, అదంతా మాయ అన్నమాట. ఇంకా దాని సాక్షికి ఏమి అంటదు. ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, ఒక సంస్కారం, ఇప్పుడుందా? అది తాత్కాలికం, దాని కాలం. దాన్ని అలా చూడటమే పైనుండి. మీరు పురుషుడు లేక స్త్రీ అనే పరిమిత భావనను వదిలిపెట్టండి. మీరు భగవంతుని బిడ్డ అని తెలుసుకోండి. అప్పుడు ఈ విధంగా మానసికంగా ఉద్ఘాటిస్తూ భగవంతుణ్ణి ప్రార్థించండి. నా మెదడులోని కణాలను మార్పు చెందమని ఆజ్ఞాపిస్తున్నాను. నన్నొక కీలుబొమ్మగా చేసిన చెడు అలవాట్ల యొక్క గాలులను నాశనం చేయమని వాటిని శాసిస్తున్నాను. ప్రభు, నీ దివ్య కాంతిలో వాటిని దగ్ధం చెయ్యి. యోగద ధ్యాన ప్రక్రియలను, ముఖ్యముగా క్రియాయోగాన్ని సాధన చేసినప్పుడు భగవంతుడి కాంతి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడం మీరు నిజంగా చేస్తారు. ధ్యానంలో వచ్చాయని చెప్తున్నారు. అయితే భావన పెట్టుకోమని చెప్తున్నారు, పరిశుద్ధుని చేయమని. అంటూ మళ్ళీ ఫైనల్ గా కన్క్లూజన్ చేస్తారు ఇక్కడ. కానీ మీరు ఏకాగ్రత ప్రకటించాలి. భగవద్ అనుసంధానం ప్రగాఢంగా ఉండాలి. రాత్రి దానికి ఉత్తమమైన సమయం. మీ చుట్టూ ప్రపంచం నిశ్చలంగా ఉన్నప్పుడు భగవంతుడితో సంపర్కానికి ప్రయత్నం ఎంత అద్భుతంగా ఉంటుంది. భగవంతుడితో నా సర్వోత్కృష్టమైన అనుభవాలను నేను రాత్రి వేళల్లోనే నిద్రకు ముందు పొందాను. నేను నిద్ర వద్దనుకున్నప్పుడు కనీసం దాని ఆలోచన కూడా రానివ్వను. రాత్రిళ్ళు దేవుడితోటే గడపడానికి ఇష్టపడతాను. నా బాధ్యత ఆయనే వహిస్తాడు. నిద్రా సమయం ఆయన సాధన పెట్టుకునేవారు, మనం అందులో పెట్టుకున్నట్టు. ఆయనకి నిద్ర అనేది ఒక భావన. మనం నిద్రపోతే ఏదో ప్రపంచం మునిగిపోతుంది అనుకుంటాం. అంటే అవన్నీ మన మెదడులో ఉన్న కణజాలాలలో అది సంస్కార రూపంలో నాడుల దగ్గర బలపడిపోయినాయి అన్నమాట. అది ఈ పని ఇలా ఎప్పుడు చేయకపోతే అది కుదరదు అనమాట. మనకు సర్వవేదాంత శిరోభూషణంలో ఉంటుంది, తూర్పు దళం, ఆగ్నేయ దళం, అన్ని దళాల్లోనూ అక్కడ దళం కదిలితే ఎలాంటి ఆలోచన వస్తుందో, ఎలాంటి కోరిక వస్తుందో అందులో ఉంటాయి. అదే ఈయన చెప్పింది, లోపల కణజాలం అంతా మార్చుకోవాలని. ఏ దళం కదిలితే ఏ కోరిక వస్తుంది అన్నీ కూడా అందులో ఉన్నాయి. చదివారు లేదో మీరు? సర్వవేదాంత శిరోభూషణం. అక్కడి నుంచి అక్కడ కదులుతుంది అన్నమాట కదలిక. అక్కడ కదిలితే ఇక్కడ వ్యవహారం వస్తుంది. వాటిని గుర్తించి మనలో ఏదైతే బలమైన సంస్కారాలు పనిచేస్తున్నాయో వాటిని గుర్తించి గాఢమైన ధ్యానంలో వాటిని వదిలేసుకోవాలన్నమాట. ఏకాగ్రత. ఎందుకంటే భగవంతునితో అనుసంధానం అవ్వాలంటే ఇవన్నీ అడ్డం, అవి వచ్చి కూర్చుంటాయి అన్నమాట. ఇంకా మనలో మనం ఉండటం ఇంకప్పుడు. చదవండి. భగవంతునితో ఉండటమే అత్యంత ప్రధానమైనది. గతాన్ని గురించి చూడండి, భగవంతునితో ఉండటం అంటే ఏంటి? భగవంతుడు ఎక్కడన్నా ఉన్నాడా? నాలో నేను ఉండటం, నా ఆలోచనలు దాటి, నా సంస్కారాలను దాటి, నా శరీరాన్ని దాటి
ఆలోచనలను దాటి, సంస్కారాలను, వాసనలను దాటి, అంటే కారణాన్ని, స్థూల సూక్ష్మ కారణాలను దాటి ప్రగాఢమైన ధ్యానంలో ఏదైతే ఉందో అది మన స్వరూపం అన్నమాట. అక్కడుంటే ఇవేమీ లేవు. సముద్రం లోతు కంట వెళ్ళినప్పుడు ఏమున్నాయి, లోపల కంట వెళ్తే నిశ్చలంగా ఉంది. అదే ప్రశాంతత. ఆ ప్రశాంతతలో భగవంతుడిని కనుక్కుంటాం అనమాట. అంటే ఎలా కనుక్కుంటారు, దానికి వేరే చెప్తారు పాఠాలు. నాద రూపము, వెలుగు రూపము చెప్తారు. అంతా వెలుగు అయ్యాడను, నాదంగా దర్శనమైందను చెప్తారు భగవంతుడు. చదవ. గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి నేను ఎన్నడూ ఆందోళన చెందను. నేను ప్రతి దినము కేవలం భగవంతుడి కోసమే జీవిస్తాను. అంతే. నేను చేయగలిగినదంతా శక్తివంచన లేకుండా చేస్తాను. కానీ దేని గురించి ఆందోళన పడని. నేను ఈ ప్రపంచంలో దేవుడి కోసం మాత్రమే పనిచేస్తున్నాను. నాకేమి జరిగినా లక్ష్య పెట్టను. ఒకే సెంటెన్స్. మనకు కూడా అదే చెప్తారు కదా. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు శరీరాన్ని ఇంకా జ్ఞాన నిమిత్తమే వినియోగిస్తాను అని ఎలా అనుకుంటామో అలా దేవుని కోసమే, అంటే ఏంటి, లోక కళ్యాణం, సమిష్టి కోసం వినియోగిస్తారు అన్నమాట. సమిష్టే భగవంతుడు కదా. ఈశ్వరుడు అంటే సకల జీవోపాధులలోనూ ప్రతిబింబించిన బ్రహ్మ చైతన్యం. ఈ చైతన్యం మనకు సృష్టిలోనే తెలుస్తుంది. సృష్టి కావల ఉన్న చైతన్యం పరబ్రహ్మము. అక్కడ అసలు ఏ స్పందన లేదు, నిస్పందము. తిరిగి వచ్చి ఏం చెప్తున్నారు, భగవంతుని కొరకే ఈ శరీరాన్ని పనిముట్టుగా వినియోగిస్తానని చెప్తున్నారు. మనం కూడా అదే కదా చెప్పేది. పూర్ణమంత్రం ఇచ్చాక పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళి తిరిగి గురువుకి నేను అర్పితం చేయటమే కదా. ఎరుకను నేను గురువుకు సమర్పించి గురువు చేతిలో పనిముట్టుగా పనిచేయటం. అప్పుడు అదే ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా పనిచేయటం, గురువు చేతిలో పనిముట్టుగా పనిచేయటం అన్నప్పుడు ఈ శరీరం కాపాడుకోవాల్సిన బాధ్యత నాకేముంది, ఈశ్వరుడు అన్నమాట. అప్పుడు నాకేం జరిగినా లక్ష్య పెట్టను అంటున్నారు కదా. ప్రపంచంలో దేవుడి కోసం. పెద్ద స్వామి గారు కూడా ఒకసారి చెప్పారు. సాగర్ స్వామి అవనిగడ్డ వెళ్ళేటప్పుడు ఒకసారి 2 సార్లు బండి నుంచి పడిపోయారు. పడిపోతే శారద గారు అడిగారు, ఏంటి స్వామి ఇలా అంటే, ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు, ఆయనకు అవసరమైన అన్నాడు అన్నాడు. అంటే ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు, నాకు అవసరం లేదు కదా దీంతో. ఇక ఇంకేం పని నాకు దీంతో అసలు, చెప్పండి. తెలిసాక ఇంకా దేంతో పనే ఉంది, పని లేదు. కాబట్టి ఈశ్వర నిమిత్తం వాడుకునేటప్పుడు ఎన్నాళ్ళు అవసరమో అన్నాళ్ళు ఈశ్వరుడే దీన్ని చూసుకుంటాడు. ఆ శక్తి సత్తా ఆయన అందిస్తాడు. ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ ఆహారం దొరకాలి అంటే వాళ్ళు తిరుగుతారు కదా సన్యాసులు. వాళ్ళు అన్ని కంట్రీస్, రాష్ట్రాలు అలా తిరిగేటప్పుడు ఆహారం ఎక్కడ సమకూరితే అది ఈశ్వర అనుగ్రహం అన్నమాట. అలా ఉంటారు ఎప్పటికప్పుడు. అది అందించబడుతుంది అంతే వాళ్ళకి. ఇంకా ప్రకృతి చూసుకుంటుంది. ఈశ్వరుని స్పష్టంగా దర్శింపజేశారు కదా ఆయన ఒక యోగి ఆత్మకథలో. వాళ్ళ అన్నగారి మీద డబ్బులు లేకుండా ఆయన సవాలు విసిరినందుకు డబ్బులు లేకుండా వెళ్ళి ఆ యాత్ర పూర్తి చేసుకుని వస్తారు కదా. మళ్ళీ తిరిగి డబ్బులతో మళ్ళీ పక్కన ఒక అతను కూడా ఇది మన వల్ల అవుతుందా, ఎప్పుడు తింటా ఉంటాడు. నీతో పాటు నేను వచ్చానంటే నాకు కూడా ఆహారం ఉండదు, నేను మళ్ళీ తిరిగి వస్తానా అంటూ ఉంటాడు. ఎక్కడికక్కడ అన్నీ అమర్చబడతా ఉంటాయి. మరి వచ్చినా కూడా మీరు ఎక్కడన్నా దొంగతనం చేశారని కూడా అడుగుతాడు కదా. ఈశ్వర దర్శనం అంటే అది. అంటే ఆయన నమ్మకం చూడండి. మళ్ళీ
అవును. ఎంత నమ్మకమో అంటే అది అలా జరుగుతుంది అంతే అనే నమ్మకం, విశ్వాసం. విశ్వాసం. మరి అంత విశ్వాసం మనకుంటుంది, మనం ఏదైనా పని మొదలు పెట్టాం అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు అనుకుంటున్నాం. సగం మనల్ని నమ్ముతాం, సగం ఆయన్ని నమ్ముతాం. రేపు నుంచి అనుకుందాం. ఇప్పటికీ అనుకుందాం. ఈ క్షణం అంతేగా ఈ సత్సంగం వ్యక్తిగతమా, అంతేగా ఈ సత్సంగం. అంటే మనల్ని మనం నమ్ముకుంటే ఏమి ఉండదు అక్కడ. ఏం జరుగుతున్నాయి అది గ్రహించుకొని నేను అంటాం. దగ్గర జరుగుతుంది ఎట్లా అంటే మధ్యలో మన టెన్షన్ అనేది అన్ని పెడతాము. అంటే మనం అనుకున్నట్లుగా మన ఆనందం లెక్క వేరు, భగవంతుడి ఆనందం లెక్క వేరు. ఆయన ఆనందమేమో ఉన్నవన్నీ తీసేయటం, మన ఆనందమేమో ఉన్న దాంట్లో ఆనందాన్ని ఎత్తుకోవటం అనమాట. వదలకుండా మనం అనుకున్నట్లుగా ప్రపంచం అంతా ఉండాలి. ఆయన ఏంటి, నిష్ప్రపంచం. ఆయన ఎక్కడ దొరుకుతానని చెప్తున్నాడు, మనలో ఉన్న ప్రపంచాన్ని అంతా తీసేస్తే దొరుకుతానంటున్నాడు. మనం ఏం చేస్తాం, మనం అట్టి పెట్టుకున్న ప్రపంచం అంతా మనకు అనుకూలంగా ఉండాలంటాం. ఇప్పుడు ధ్యానం నేర్పేవాళ్ళు కూడా చూడండి, ఆరోగ్యం వస్తుందని ఇలా చెప్తున్నారు ధ్యానాలు. భగవంతుని తెలుసుకుంటామని చెప్పట్లా. అన్నీ మనకు అనుకూలంగానే మారిపోవాలన్నమాట. మన బీపీలు మన షుగర్లు తగ్గాలి ధ్యానం చేస్తే, భగవంతుడి కొరకు కాదు. అన్నీ మారిపోతున్నాయి అన్నమాట అట్లా. కానీ నేనేం చెప్తున్నారు, కేవల ధ్యానం భగవంతుని కొరకే అని చెప్తున్నారు. లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నారు, అది తప్ప నీకు ఇంకొకటి ఉండకూడదు అని. ధ్యానమన్నా జ్ఞానమన్నా ఒకటే, కాకపోతే గురువు దగ్గర చేసిన ధ్యానమేమో వాళ్ళు సక్రమంగా నడిపిస్తారు, దాంతోపాటు జ్ఞానం కూడా ఉంటుంది. గురువు లేకుండా చేసేస్తారు కదా అందరూ ధ్యానాలు. రావణాసురుడు ధ్యానం అయిపోతున్నాయి అందరూ ఇప్పుడు. అంటే ఇంకా బలపడిపోతున్నాయి. దాన్ని కూడా కోరికల కోసమే కదా, వాళ్ళు అనుకున్నవి జరగాల్సిందే. నిజమైన సత్యం ఏంటి, బ్రహ్మసత్యం జగత్ మిథ్య. బ్రహ్మసత్యం జగత్ మిథ్యలో ఇంకా జరిగేదేముంది, లేనిది కదా. అందుకే నిష్ప్రపంచం అన్నారు. అంటే మన ఆలోచనలను ఊహలను అన్ని తెగినతుంది అనమాట. ఈ లోకం అంతా అలోకం అయిపోవాలి, ప్రపంచం నిష్ప్రపంచం అయిపోవాలి. అక్కడున్నాడు భగవంతుడు అని చెప్తున్నారు. చదవ. నేను భగవంతుడితో ఉండకుండా చేసేలా ఏమి జరగగలదు. నేను భారతదేశం వెళ్ళినప్పుడు మౌంట్ వాషింగ్టన్ లో మన వారికి ఇలా రాశాను, నాకు మీరు లేని లోటు కనిపించడం లేదు, ఎందుకంటే నేను ఇంకా ఎక్కువగా మీతోనే ఉన్నాను. ఈ శరీరం అనే కెరటం జీవన సముద్రపు ఉపరితలం నుండి తొలగిపోయినప్పుడు నేను ఇంకొక చోట ఉంటాను. కానీ ఇక్కడైనా అక్కడైనా మనం అందరం భగవంతుడు అనే జీవన సముద్రంలోనే ఉంటాం. చూడండి, అందులోకి వెళ్ళండి. ఇంకా దూరం ఉందా? లేదు కదా, ఇక్కడ మరి 10,000 మైళ్ళ దూరాన్ని కూడా నేను అక్కడే ఉన్నట్టు మీతోనే ఉన్నానని చెప్తున్నాను. అది అక్కడ కాలం లేదు, అక్కడ దేశ కాలాలు లేవు. తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేశకాలాలు స్థూల శరీర పరిధిలోనే కానీ స్థూల దేహాన్ని దాటాక దేశకాలాలు లేవు. ఇచ్చోటనే అనమాట, అక్కడికక్కడే ఏకత్వం. అక్కడ చోటని సమయం అని లేదు.
ఏకత్వం చెందే ఉన్నాము అని అర్థం అన్నమాట. దేవుని సామ్రాజ్యంలో దగ్గర దూరము లేదు, అంతా ఒకటే. అందుచేత మీరు భగవంతుని తెలుసుకున్నప్పుడు మీ స్నేహితులు మీరు ప్రేమించిన వారి నుండి మీరు విడదీయబడిన వారి కోసం దుఃఖించరు. నాకు పూర్వజన్మలో తెలిసిన అనేక మంది స్నేహితులను ఈ జన్మలో కలుసుకున్నాను. ఇప్పుడు నన్ను తెలిసిన చాలా మంది జన్మాంతరంలో తిరిగి కలుస్తారు. జన్మాంతరములు అంటే అక్కడ ఏకత్వంలో ఇంకా ఒకటే కదా. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అర్జునుడికి? నాకు నువ్వు ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పాడు. నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు, వేరైతేగా. ఆయన వైపు నుంచి, భగవంతుడి వైపు నుంచి వేరైతే కదా. జీవుడే నేను వేరయ్యాను అనుకుంటున్నాడు భగవంతుడి నుంచి. భగవంతుడు తనకంటే వేరెవరు లేరు, అంతా తానే కదా. ఎప్పటి నుంచో తెలుసు అంటే సనాతనము. జీవుడు ఎవరు? సనాతనుడు. అంటే భగవంతుడి నుండి వేరయ్యాను అని అనుకుంటున్నాడు. వేరయ్యాను అనుకుని మళ్ళీ భగవంతుడిలో కలవటాకే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు అక్కడ వేరైంది లేదు, కలిసేది లేదు. ఏదో అయిపోయాను మళ్ళీ భగవంతుడిలో చేరుతున్నాను అని అనుకుంటున్నాడు అన్నమాట. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? జలచరాలు గనక సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే పెరిగి సముద్రంలోనే లయమైనట్లు ఈ అనంత జీవులను, అనంత సృష్టిలో ఆ జీవులందరూ కూడా తన్ను విడిచి ఎక్కడ ఉన్నారు? అసలు వాళ్ళ అనుభవంలో ఉంటారనమాట. సమస్త సృష్టి తానైన అనుభవంలో ఉంటారు. సంకల్పం పెడితే, ఎక్కడ సంకల్పం పెడితే అది తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనలాగా ఫ్లైట్ ఎక్కక్కర్లేదు, బస్సులు ఎక్కక్కర్లా, కార్లు ఎక్కక్కర్లేదు. సంకల్పం మాత్రంతో తెలుస్తుంది. మొన్న చెప్పారు కదా గణపతి ప్రార్థనల సాగర స్వామి, గోవింద భగవత్పాదులు అక్కడ తెలిస్తే ఇక్కడ శిష్యుడు తెలిసింది. ఎలా తెలిసింది? ఆ తెలవటానికి ఇద్దరు ఏ వెక్కి వెళ్ళారు? ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఈ మధ్యలో దూరం ఉందా దానికి? వ్యాపకం అంటే ఇంకా అంతా తానైన స్థితిలో దాని వ్యాపకం అనటానికి కూడా లేదు ఇంకా. అసలు అక్కడ మీరు సమయాన్ని ఎలా చూస్తారు? మన ఫోన్లో అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆ సమయాన్ని ఎలా చెప్తాం? ఈ మధ్యలో మరి చాలా దూరం ఉండాలి కదా, చాలా దూరం ఉంది కదా, చాలా సమయం పట్టాలి కదా ఆ మాట అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. కాబట్టి అది వ్యాపించే ఉంది. బొటోనీళ్ళకి దెబ్బ తగిలితే తల్లో తెలియటానికి ఎంతసేపు పడుతుంది? తత్క్షణమే. కానీ మరి మనం అనుకున్న లెక్క ప్రకారం అయితే పాదమేమో కింద ఉంది, తలేమో పైన ఉంది. ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ దాకా చేరాలంటే ఎంత సమయం పట్టాలి? చాలా సమయం పట్టాలి. కానీ అక్కడ సమయం లేదు, కాలం లేదు, అప్పటికప్పుడే వ్యాపించే ఉందన్నమాట. సర్వవ్యాపకం. సంకల్పానికి దగ్గర దూరము లేదు. అంటే మనం ఎక్కడికో వెళ్తున్నాము, ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాము, భగవంతుని చేరుకుంటున్నాము, మన ఆత్మని చేరుకుంటున్నాము అని అంటాం. ఆ అనటం అంతా ఏంటంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, నేను ఇలా విభజనలుగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికో అనుకుంటున్నాం. ఇవన్నీ కలిపి ఒక్కటిగానే ఉన్నాయి, విభజనలుగా లేవు అసలు. ఏకంగా ఒక్కటిగా ఉన్న అంతఃకరణలో నిర్ణయాలు చేసేటప్పుడు బుద్ధి అంటున్నాం, విమర్శ చేసేటప్పుడు మనసు అంటున్నాం, చింతన చేసేటప్పుడు చిత్తం అంటున్నాం. ఈ అంతఃకరణలో ఆలోచనలకు సంబంధించింది ఏదైనా సరే నాది అని అభిమానిస్తున్నాం.
నాది, నేను అని అభిమానిస్తున్నాం. అహంకారం వస్తుంది. నా ఆలోచన నాది, నా నిర్ణయం నాది, నేను చేసిన పని నేనే చేశాను, ఫలితం కూడా నేను అన్నవాడిని చుట్టుకుంటాను, నేను లేని వాడిని చుట్టుకోవట్లేదు. ఇప్పుడు ఈ అంతఃకరణలో మనసు, బుద్ధి, ఇంద్రియాలను జయించడానికి ఎంత దూరం వెళ్ళాలి? ఎక్కడ పరిగెత్తుతాం? అంతఃకరణ మనల్ని విడిచుందా? పరిగెత్తేది ఎక్కడికి లేదు, అక్కడికక్కడే ఇచ్చోటనే అంటారు అన్నమాట. ఇచ్చోటనే ముక్తి. నిర్విషయ స్థితిలో సర్వవ్యాపకం అన్నమాట. అది మనం వచ్చింది అనుకుంటాం, కానీ అది ఉంది. సర్వవ్యాపకత్వం అనేది మనలో ఉంది, పరిమితత్వం అనేది దాన్ని మూసేసింది. ఇప్పుడు ఈ పరిమిత భావనల స్థానంలో భగవంతుడిని భావన చేయటం అంటే ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళటమే కదా. అప్పుడు ఈ ప్రపంచం నిష్ప్రపంచం అవుతుంది, జగత్తు మిథ్య, లేనిదవుతుంది. అక్కడ నేను భగవంతుడు తప్పితే ఇతరం లేదన్నమాట. ఎక్కడికి వెళ్ళాం? మన లోపలికి మనమే వెళ్ళాం. మన లోపలికి మనం వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నాం? మరలా సర్వము తానైన స్థితి చెప్తున్నాడు. చూడండి, లోపల వెలుపల లేదు దానికి. లోపలే భగవంతుడు ఉన్నాడు అని బయటికి రానంటే తమోగుణం అయిపోతుంది. మళ్ళీ భగవంతుడికి లోపల వెలుపల అని లేదు కదా, సర్వము తానైన స్థితి. అప్పుడు ఈ శరీరం ఈశ్వరుని చేతిలో పనిముట్లు. ఇంకా అంటే ఏంటంటే అంటే ఇందా చెప్పారు కదా ఆయన, ఇది ఉండాలన్నా వ్యవహరించాలన్నా దీని సంగతి ఈశ్వరుడే చూసుకుంటాడు. ఇక సమిష్టి, వేష్టి లేదు. ఇక తన దేహం మీద తనకు భ్రాంతి లేదు. పుట్టపర్తి సాయిబాబా అనారోగ్యం వచ్చినప్పుడు చివరిలో అందరూ ప్రార్థన చేస్తుంటే, బాబా ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు కదా అంటే, మీరు అందరూ అనుకోండి అని చెప్పారు. అందరూ అనుకోండి అంటే సమిష్టి సంకల్పం ఎంత గాఢంగా ఉంటే అది నిలబడుతుంది అన్నమాట. మీరందరూ అనుకోండి అన్నారు అంటే వాళ్ళ ఆర్తి కనుక ఆయనకు తగిలితే దాన్ని ఆయన నిలబెట్టుకోవచ్చు. అంత ఆర్తి లేదనుకోండి అది ఉండదు. భగవంతుడు అంటే మన ప్రార్థన అంటే ఆర్తి. మీరు పెడుతున్నారు కదా ఇప్పుడు ప్రార్థన మెసేజ్లు, భగవంతుడిని ఎలా ప్రార్థించాలి, ఎలా ధ్యానించాలి. ఆర్తితో ప్రార్థన, గాఢమైన లోతైన ధ్యానం చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాము మనం? అప్పుడు మన లోపలికి వెళ్తున్నాం. ఏ ఊరు వెళ్తున్నాం? ఏ చోటుకి వెళ్తున్నాం? మరి లోపలికి వెళ్ళి బయట అంతా ఎలా చూస్తున్నాడు? దానికి లోపల వెలుపల లేదు కాబట్టి. అది సర్వవ్యాపకంగా అనంతంగా ఉంది. మొన్న మనకు ఫొటోస్ పెట్టారు, చూసారా? అందులో అక్కడ పైన ఎలా పంచీకరణ జరగటం, అది వాయువులన్నీ అక్కడ పంచబడతా ఉంటాయి అన్నమాట. ఒకదాంతో ఒకటి కలుపుకుంటూ విడిపోతూ కలుపుకుంటూ విడిపోతూ, అదే నాట్యం శివుడిది, శివతాండవం. అది రెండు రకాలుగా జరుగుతుందన్నమాట. ఒక చోటేమో ఉద్ధృతంగా వేగవంతంగా జరుగుతుంది, కలయిక స్పందన. తర్వాత నెమ్మదిగా అదేమవుతుంది, మాయలోకి వచ్చేసరికి స్లోగా లాస్యంగా మారుతుంది అన్నమాట. తాండవం లాస్యం అవుతుంది, లాస్యంగా మారుతుంది. లాస్యంగా మారిన చోటే మనం ఉన్నాం, తాండవం చోట మనం ఉండలేం. తాండవం అనేది చాలా వేగవంతంగా ఉద్ధృతంగా ఉంటుంది అన్నమాట.
అందుకే మనకు మెహర్ బాబా ఇద్దరు రాజుల కథ చెప్పి ఒక రాజును లేపగానే నువ్వు తట్టుకోలేవు, నువ్వు చాలా తట్టుకోవాలంటే నువ్వు దాన్ని ఎదుర్కోవాలంటే నీలో చాలా సమర్థత ఉండాలని చెప్తాడు ఆయన. ఇద్దరిలోంచి మేల్కొంటే కనుక ఆ రాజు ఆయనలోంచి విపరీతమైన అగ్ని పుడుతుందని చెప్తారు. అంటే ఇది సృష్టి ఆరంభంలో కనుక ఎలా అయితే అది ఒక బ్లాస్ట్ అని చెప్తారు, బిగ్ బ్యాంగ్ థియరీ. ఆ బ్లాస్ట్ అయినప్పుడు మరి అదంతా కూడా విస్ఫోటనం చెందినప్పుడు వచ్చిన వేడి, శక్తి, ఎనర్జీ, అది తాండవం. నెమ్మదిగా శాంతిస్తుంది. శాంతించే సమయం లాస్యం, తర్వాత స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. అవన్నీ మనలో ఉన్నాయి. రజోగుణం, తమోగుణం, సత్వగుణం సృష్టిలో కూడా ఉందన్నమాట. అది పంచీకరణ చెప్పినప్పుడు అది దర్శన పద్ధతిలో అవ్వాలి అంటే ధ్యానం చేసే వాళ్ళకి అవన్నీ దర్శనాలు అవుతాయి. భగవంతుని ధ్యానించడం అంటే లోతైన ధ్యానంలో భగవంతుడి దర్శనం అవుతుంది. తెలియబడుతుంది. నేను మొదట అమెరికా వచ్చినప్పుడు మీలో కొందరి ముఖాలను ఒక మానసిక దృశ్యంలో చూశాను. అందుకే ఇలా రాశాను. మరోసారి స్నేహితులు కాబోతున్న వారి నిద్రిస్తున్న జ్ఞాపకాలు సముద్రం మీద ప్రయాణిస్తూ వచ్చి నన్ను పలకరించాయి. ఈ కొత్త దేశంలో రేవులోకి ఓడ వస్తున్నప్పుడు నాకు చాలా విచారం కలిగింది. నా భారతదేశం వేల కొలది మైళ్ళ సుదూర చీకటితో అద్దుమణగడం భయాన్ని కలిగింది. అయినా అప్పుడు నాకు పూర్వజన్మల నుండి తెలిసిన ఇక్కడి అనేక ముఖాలను మానసిక దృశ్యములో చూశాక ఒక గొప్ప ఆనందం నన్ను ఆవహించింది. అంటే వీళ్ళతో కారణం దర్శనం అయిందనమాట. వీళ్ళందరూ అంతకు పూర్వం నుంచి కలిసి ఉన్నాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ ఉన్నారు అంతే. ఆ సమిష్టిలో ఉండబట్టే అక్కడికి వెళ్ళారు ఆయన. లేకపోతే ఆయనకి ఏం పని, అక్కడ చేయవలసిన కార్యం ఉంది కాబట్టి ఆ కారణం దర్శనం అయింది ఆయనకి. కారణం దర్శనం అయినప్పుడు ఇంకా దగ్గర దూరం ఏముంది, ఇంకా భారతదేశంలో లేదు, అక్కడ ఉంది. కారణం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి మనసు శాంతిస్తుంది, దాన్ని మనం మార్చలేమని తెలుస్తుంది. చదువు. ఇక్కడ ఒక ఆవిడ గురించి ఇచ్చారు. ఇక్కడ పెద్దగా వివరణ అంటే సబ్జెక్ట్ ఏం లేదు కానీ చూడండి. మేడం గది కుర్సీని ఆమె భర్తను పూర్వజన్మలోనే కలుసుకున్నానని నాకు తెలుసు. ఒకరోజు రికార్డుల్లో ఒక పాట వస్తోంది. అది ఎవరి పాట, మళ్ళీ వినిపించండి అని కోరాను. అది ఢిల్లీ కుర్సీ కంఠస్వరం. నేను ఆమెను కలుసుకోబోతున్నాను అని చెప్పాను. తరువాత చికాగోలో ఒక రాత్రి ఒక స్నేహితుడు వచ్చి, మేడం గది కుర్సీ ఈ నగరానికి వచ్చారు, మీరు కలుసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. నాకు ఒక పరిచయ లేఖనిచ్చారు. నా తరపున ఇతరులు ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆమె కచేరీలన్నిటి టికెట్లు అమ్మకం అయిపోయాయి. ఆఖరికి మేనేజరు తన కొడుకు టికెట్ నాకు ఇచ్చాడు. కచేరీ తరువాత కలిసినప్పుడు ఆమె నన్ను సాధారణంగా పలకరించి, నీకు ముందుగా టికెట్ ఇవ్వనందుకు వారిని మందలించాను అని చెప్పింది. మేము అప్పటి నుండి స్నేహితులుగా ఉన్నాము. ఆమె ఆవిడ భర్త ఈ మార్గాన్ని విశ్వాసంతో అనుసరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమెను కలిసినది ముందే చూశాడు ఆయన. కారణం దగ్గర చూశారు. చూస్తే బయట స్థూలంలో కలవటానికి వచ్చినప్పుడు టికెట్ దొరకలేదు. ఆయన ఏమన్నా కంగారు పడతారా మనకులాగా? చెప్పండి. అలా కాదు, అసలు ఈ టికెట్ దొరకలేదు, నేను ఆవిడ కలుస్తానో కలవను అనే కంగారు ఉంటుందా? కలిసినట్టు ముందే దర్శించారు కదా.
తెలిసిందిగా అది మారదు ఎలాగో. ఆ టికెట్ దొరుకుతుంది దొరకదు అనేది కాసేపు అనమాట. కానీ మనం మనం మామూలు మనసుకుంటే అదే మనకు అన్వయం చేసుకుంటే ఇటువంటి మనం ఏం చేస్తాం, కంగారు పడిపోతాం, కింద మీద అయిపోతాం ఆ క్షణంలో. ఆ తర్వాత జరిగినప్పుడు ఈ కింద మీద అయిపోయిందంతా వృధా అయిపోలా, పోగొట్టుకున్నాం. అది జరుగుతుందో జరగదో అని పోగొట్టుకున్నాం. వాళ్లకు కారణం దర్శించాక ఇది ఎంత హడావుడి చేసినా సరే వాళ్ళు మాత్రం నెమ్మదిగా ఉంటారు. ఏదో ఒక రకంగా జరుగుతుందని తెలిసి వాళ్ళకి కారణాన్ని దర్శించిన వాళ్ళకి ఇంకేం ఉండదు, ప్రారంభం ఉండదు. ఇక ముందే తెలిస్తే ఏముంటుంది, ఇంకా దాన్ని మార్చలేమని తెలిసిపోయింది కదా వీళ్ళకి. చదువు ఇప్పుడు విధి అనే జైలు నుండి తప్పించుకుంటూ అనే ఒక హెడ్డింగ్ తో ఇస్తున్నారు. చూడండి, చెప్పకుండా ఎలా చెప్పారు. కారణము మన లోపల ఉన్న కారణ శరీరమే మన విధి. అది ఏ సమయానికి ఏమి రావాలో అది నడిపిస్తుంది. ఇప్పుడు కారణం దగ్గర నుండి చూసిన ఆయనకి విధిని దాటడం అంటే ఒక లెక్క. అది కారణంలోనే దర్శిస్తుంటే ఇంకా దీన్ని నాకు అనుకూలంగా రావాలి, అనుకూలంగా రాకూడదు ఇలా అనుకుంటారే. అది నిర్ణయించబడిందే జరుగుతుందని తెలిసిపోయింది కదా, తీసేసింది సినిమా. తీసేసిన సినిమా కదా, దాని పాటుకు అది నడుస్తూ ఉంటుంది. దాని జోలు మనకెందుకు, దానికి మనసు ఏం చెప్తుంది, అదిగో అప్పుడప్పుడు ఏదో అయిపోయింది, తర్వాత ఏదో జరిగిపోతుంది అని చెప్తూ ఉంటుంది. దాని పని అది. దాని మాట ఎవరైనా వినమన్నారు. అందుకని ఈయన ఏం చెప్పారు ఇందులో, ఇప్పుడు మీరు చదివిన దాంట్లోనే వచ్చింది, నా ప్రయత్నం మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపను, కానీ ఫలితం దగ్గర నేను ఉండను. ఫలితం అంతా ఈశ్వరార్పణ. కారణం తెలిసిన వాళ్ళు ఈశ్వర నిర్ణయం అని కూడా అనదు. ఇంకా కారణం తెలిసిందనుకోండి, ముందే ముందే తెలిసిపోయింది. ఈశ్వర నిర్ణయం అంటే విధిలో తెలిసింది, కారణం దగ్గరే తెలిసిపోయింది. అది జరగకూడదు అంటే అప్పుడు నేను ఈశ్వరుని పెట్టుకోవాలి. భగవంతుడు నాకు ఈ కోరిక తీర్చాలి, భగవంతుడు నాకు ఇలా జరగకుండా చూడాలి అని పెట్టుకుంటాం. అది నువ్వు ఏం చేసినా మారదు అని తెలిసినప్పుడు ఎవరిని ప్రార్థిస్తాం? తెలిసిన వాడు ఎలా ఉంటాడు అనమాట, తెలియని వాడు దాన్ని మార్చాలని చూసుకుంటాడు. లాహిరి మహాశయులు ఒక వీధిలో వెళ్తుంటే కొంచెం ఆగి ఒక పంచి చివర ఒక ముక్క చించి నడుస్తున్నారంట, చేత్తో పట్టుకుని నడుస్తుంటే కొంత దూరం వెళ్ళేసరికి పైనుంచి ఆ పక్క ఇంటి మీద నుంచే పైనుంచి ఏదో రాయిబడి బటన్ వెళ్ళి చితికిందంట. ఆయన ఏం చేశారు, అప్పుడు ఆ చించిన క్లాత్ తీసి కట్టుకున్నారు అన్నమాట. అతను అడుగుతాడు, పక్కన ఉన్న అతను, మీరు ముందే శిష్యుడు అడుగుతాడు, మీకు ముందే తెలిసింది కదా అది క్లాత్ తీసి అట్టు పెట్టుకున్నారు, మరి దాన్ని తప్పించుకోవచ్చు కదా అన్నారు. శిష్యుడు తప్పించుకుంటే ఏదో ఒక రూపంలో అది మళ్ళీ మనకు వస్తానే ఉంటుంది. రద్దు చేసుకోవాలి, ప్రారంభాన్ని తప్పించుకోకూడదు అన్నమాట. తెలుసు కూడా రద్దు చేసుకోవాలి. ఏది జరిగినా వాడు అది దేహ ప్రారంభంగా చూస్తారనమాట.
మన చెడు కర్మ ఫలితాలని కటకటాల వెనక మనం ఒక రకమైన జైలులో ఉన్నాం. కానీ ఈ జైలు నుండి తప్పించుకుని తిరిగి భగవంతుణ్ణి చేరగలం. దీన్ని ఆధారం చేసుకుని భగవతత్వాన్ని అనుభూతి చెందాలన్నమాట. సాపేక్షం. మనకేమో మనం అనుకున్నవన్నీ జరగాలి, అందుకు భగవంతుడు అంటాం. భగవంతుడేమో అవన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి రా అంటాడు. ఎక్కడ కుదురుతుంది ఈ రెండిటికి? అవన్నీ వదిలేసి నా దగ్గరికి రా, నీకేమి లోటు ఉండదు అంటాడు భగవంతుడు. అవన్నీ వదిలేసి తెమ్మంటారు భగవంతుడు. మనం ఏమంటాం? ఈ పరిస్థితులన్నీ చక్కబడాలి, ఇదంతా నేను అనుకున్నట్లుగా జరగాలి అని భగవంతుడు కోరుకుంటాం. భగవంతుడు ఏమంటాడు? అక్కడ ఉంటే అది ఎప్పుడు అంతే, సముద్రం చివరుంటే ఎలా అయితే అలలు ఆగకుండా ఎగసిపడుతూ ఉంటాయో, అక్కడ మనసు దగ్గర ఉంటే అంతే, అదంతా దాటి నా దగ్గరికి రా అంటాడు భగవంతుడు. ఎప్పుడు తెలుసుకునేను, ఎప్పుడు వెళ్ళాను? అన్నీ వదిలిపెట్టమంటున్నాడు ఆయన. మానసిక సన్యాసం. మనసు దగ్గర మొత్తం సన్యసించమంటున్నారు. ఎందుకని? భగవంతుని కొరకు. ఇవన్నీ అడ్డం కాబట్టి భగవంతుడికి మనకి అడ్డం. అంటే భగవంతుని యొక్క స్వచ్ఛమైన ఆనందాన్ని మనం ఈ జగత్తులో పొందలేకపోతున్నాం. ఎందుకంటే విషయానందం అక్కడ ఆవరిస్తాం. ఇవి తీసేస్తే అప్పుడు అకారణ ఆనందం, అప్పుడు ఏ కారణము లేదు, ఆ ఆనందం దర్శనం అవుతుంది. ఎందుకన్నా ఇదేమైందంటే ఫోన్లు చదవండి. కానీ ఈ జైలు నుండి తప్పించుకుని తిరిగి భగవంతుణ్ణి చేరగలం. చెడు నైతిక బాధలు, బలహీనతలు, రోగాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అనే విధి యొక్క ఇనుప ఊతలు మన చుట్టూ ఉన్నప్పటికీ వాటిని చేయగల శక్తి మనలో ఉంది. చెడు నైతిక బాధలు, బలహీనతలు, రోగాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అనే విధి యొక్క ఇనుప ఊతలు. అంటే మన మనసులో మన కష్టాలకు కారణం అవి, అంతకు మించి ఏమి ఉండవు అక్కడ. శక్తి మనలోనే ఉంది. అయితే మనం బాధలు పడుతున్నాము అనేవి కూడా అవే కారణాలు, ఇంకా కొత్త కారణాలు ఏమి ఉండవు. అయితే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే రోగాలు, అనారోగ్యం, ఇంకేం చెప్పారు? చెడు, అంతేగా? నైతిక బాధలు, మంచి చెడు, మానసిక బాధలు మనసులో ఏర్పడేవి అన్నమాట. మంచి చెడు, మనం అనుకున్నది మంచి, అవతల వాళ్ళది చెడు. అలాగే వాడేమనుకుంటాడు? నేను అనుకున్నదే మంచి, అవతల వాడిది చెడు. మీరు లోతైన అధ్యయనం చేస్తే ఈ మాటల అంతరార్థం బోధపడుతుంది అన్నమాట. అంటే ఎవరు గుణ స్వభావం నుండి చేస్తుంటే అది వాళ్ళకి రైట్, అది కరెక్ట్ అన్నమాట. ఎదటి వాడిది తప్పు. తన స్వభావంలోంచి, తన వ్యక్తిత్వంలోంచి ఎదటి వాడిని అంచనా వేస్తాడు. అందుకని తన అనుకున్నట్లుగా లేకపోతే అవతల వాడు మంచివాడు కాదనమాట. తన భావానికి అనుగుణంగా అవతల వాళ్ళు ఉంటే మంచివాడు. మరి ఇదంతా తలుపుల్లో వచ్చినవే. అదనమాట చెడు అనేది, అది మనలోనే ఉంది. ఆధ్యాత్మిక తాపము, అది మనం మన స్వభావం నుంచి ప్రపంచాన్ని చూసి ప్రపంచం ఇలా ఉండాలి అంటున్నాం. అవతల వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు కదా, వాళ్ళ ఆలోచనలో వాళ్ళకి అది కరెక్ట్. మనసుతో ఉన్నప్పుడు ఇది ఇలాగే ఉండాలి, లేకపోతే ఎలా అంటారు. మనసును దాటిన వాళ్ళు ఇదంతా లేనిది అంటారు. ఇదంతా లేనిది కదా, మంచి చెడు అవతలు ఉంటారు. ఎప్పుడు అర్థమవుతుందో ఇది.
యొక్క ఆచరణ కదా. చూడండి, ఇవే ఉంటాయి అన్నమాట మన లోపల. మన లోపల ఉండేవన్నీ కూడా మన స్వభావానికి అనుగుణంగా ఆలోచనలు, మన ఆర్థిక ఇబ్బందులు, మన అనారోగ్యాలు, మన వాళ్ళకు వచ్చినవి, ఒక చిన్న ప్రపంచం అన్నమాట ఇది. ఆ ప్రపంచంలో ఆగిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. వదిలిపెట్టమంటే వదలం, వదిలితే ఏదో అయిపోతుందని మళ్ళీ భయం దానికి. వాటి వల్ల ఏమైనా సుఖపడుతుందా అంటే సుఖపడదు, వదలమంటే వదలదు. ఇది ఎలా కుదురుతుంది మరి? అందుకనే భగవంతునితో గాఢమైన అనుసంధానం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అంతా దైవేచ్ఛలో భాగంగానే జరుగుతుంది. ఫలితం దగ్గర ఉండకూడదు, కర్త దగ్గర ఉండకూడదు. కర్త భోక్త లేడు. సూర్యునికి ఉన్నాయా? అలా కర్త భోక్త లేని స్థితిలో వ్యవహారం దాని పాటుగా అది నడిచిపోతుంది అన్నమాట. అంతటి మానసిక పరిపక్వత రావాలంటే బలహీనమైపోయిన మన మనసును, మన లోపల నిక్షిప్తమైపోయిన శక్తిని మేల్కొల్పుకోవాలన్నమాట. మానసిక శక్తిని. అది దానికి ధ్యానం తోడ్పడుతుంది. ధ్యానంలో ఆ శక్తి వస్తుంది అన్నమాట, ఎనర్జీ. కానీ మనకెన్ని ప్రవచనాలు చెప్పారు గురువుగారులు, ఎవరు చెప్పిన ధ్యానం గురించి చెప్పారా? చెప్తున్నారు. ఎందుకని చెప్పలేదు? ధ్యానం దాని అంతటా అది జరగాలి కాబట్టి. ధ్యానం నిరంతర ప్రక్రియ కాబట్టి, నిరంతర ప్రక్రియ. అది కూడా ఇప్పుడు ధ్యానం కూడా ఏం చెప్తున్నారు చూడండి. ధ్యానం కూడా రోజువారీ జీవితంలో వ్యవహారం దగ్గర చెప్పట్ల ధ్యానం. అప్పుడు క్రియలన్నీ ఆగిపోతాయి, కర్మలన్నీ ఆగిపోతాయి ఇప్పుడు వ్యవహారంలో కనుక కూర్చుంటే. అందుకని ఏం చెప్పారు ఈయన? రాత్రిపూట చేయమని చెప్తున్నారు. పగలు వ్యవహారం అంతా ఏమవుతుంది? అవన్నీ లాభ నష్టాలు, అనారోగ్యాలు, ఇదంతా మానసిక స్థాయి. వాటిల్లో వ్యవహారం చేస్తూ ధ్యానంలో అదే తిప్పుతుంది అనుకోండి. అది కాదు కదా. అవే వస్తున్నాయి. వస్తే ఏం చెప్పారు ఇప్పుడు? మన ప్రపంచం పరిధి చాలా చిన్నదని చెప్పారు కదా. ప్రగాఢమైన ధ్యానంలో అవన్నీ కొట్టుకుపోతాయి, లేకుండా పోతాయి. ఎప్పుడు అక్కడ శుద్ధమైపోతూ ఉంటాయి అన్నమాట ధ్యానంలో. ఏ రోజు ఆ రోజు జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు అక్కడ ఆ భగవంతునితో అనుసంధానమైనప్పుడు అక్కడ ఉండి చూస్తే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మీరు ఊపి చూడండి, కదిపి చూడండి, లేపండి, బయటికి తీసుకురండి. బయటికి రావాలంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్న వాళ్ళు బయటికి రమ్మంటే ఎన్ని దాటుకు రావాలి? సమాధి స్థితిలో నుంచి సూక్ష్మంలోకి కారణంలోంచి సూక్ష్మంలోకి, సూక్ష్మంలోంచి స్థూలంలోకి రావాలి. అదే వ్యవహార రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు, భగవంతునితో తన ఆత్మలో తానున్నాడు. అప్పుడు వ్యవహారంలో మళ్ళీ ఈ మంచి చెడు సంస్కారాలు వచ్చినాయి. పట్టినాయి ఏమన్నా? పట్టించుకున్నాడా? అవి పట్టించుకుంటే అప్పుడు ధ్యానం చేయాలి వాటి కోసం. ఏమీ పట్టట్లే, ఎప్పుడు ఆ ధ్యానంలోనే ఉంటున్నాడు సహజంగానే. ఇదంతా మనసని, మిథ్య అని తెలిసి వాడు సహజ స్థితిలో ఉంటారు అన్నమాట. చదవండి. మీరు రోజు రోజుకు పరిసరాలకు, అలవాట్లకు బానిస అని నిరూపిస్తారు. దానికి బదులు నేను సర్వ విజేతను, నేను మరణించవచ్చు, కానీ దేవుని ఒడిలో స్వతంత్రుడిగా మరణిస్తాను.
చెడు అలవాట్లు అనే ఊసల వెనక, విధి అనే ఊసల వెనక బందీగా ఉండను అని ప్రతిరోజు ఉద్ఘాటించాలి. అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి శాశ్వతం కాదు కదా. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మనకి ఎన్ని సంవత్సరాలు నడిచాయి ఈ శరీరానికి, ఎన్ని జరిగినాయి, అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? ఆ అనుభవాలన్నీ ఇప్పుడు ఉన్నాయా? లేవు. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది నిజం కాదు కదా. ఎంతో దుఃఖపడ్డాం ఒక టైంలో, కొన్నాళ్ళు పోయినాక అపరిమితమైన ఆనందం వచ్చింది. మరి ఆ దుఃఖపడే సమయంలోనే నాకు ఆ ముందు అంత ఆనందం అనేది ఉంది అని తెలిస్తే దుఃఖపడతాడా? అందుకని కలగనేటప్పుడు ఇది కళ అని తెలిస్తే కళ ఆగిపోతుంది అన్నమాట. అలాగే ఈ మానసిక సంస్కారాలన్నీ వచ్చినప్పుడు అదంతా లేనిదే అని చూస్తే లోపల ఇక ప్రభావం చూపించేది బయట ఎక్కడుంది అసలు? దాని ఇష్టాలు, లాభ నష్టాలు అన్నీ లోపలే. అది ఇప్పుడు అలా చూపిస్తోంది. తర్వాత కొన్నాళ్ళు గడిచేసరికి ఆ అనుభవం ఇప్పుడు ఉండదు. అది ముందే నిర్ణయించుకుంటే ఒక వేదన కలిగింది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. అది దాని స్థానంలో మళ్ళీ ఇంకొకటి వస్తుంది. వేదన కలగగానే దాన్ని ఇది ఎందుకు కలిగింది, ఇది ఏ కారణం చేత కలిగింది అని కూడా ఆలోచించక్కర్లా, అది లేనిది అని చూడవచ్చు. అంతే కదా. మళ్ళీ ఆ విషయంలో మునగటం ఎందుకు? దానికి ఏదో లోటు వచ్చి ఉంటుంది, దాని వల్ల దాంది అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? దానికి నేను బలం ఇస్తే పెరుగుతుంది, నేను బలం ఇవ్వటంలా ఎక్కడ పుట్టిందో అక్కడే పోతుంది. గురువు గారు అనుకున్నట్టు చెప్పినట్టు అనుకోవాలి. గురువు గారు చెప్పారు, నేను ఇక్కడికి వచ్చాక కూడా చెప్పారు, ఈ రోజు సంస్కారంలో ఇది ఉందలే అని చూడు, ఏది వచ్చినా కానీ దాన్ని అలా గుర్తు చేయాలి, అలా చేయాలి. అంటే దాని యొక్క భావంలోకి మునగకూడదనమాట. అది ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండదు. ఎన్నిసార్లు ఏడిపించింది, ఎన్నిసార్లు నవ్వించింది, ఎన్నిసార్లు భయపెట్టింది, అవన్నీ ఉన్నాయా? లేవు. అలల్లాగా ఎప్పుడు పడతా ఉన్నాయి, లెగుస్తూ ఉన్నాయి, పడతా ఉన్నాయి, లెగుస్తూ ఉన్నాయి. కానీ నేను మారిందా? మారలేదు. అప్పుడు ఈ నేనే, ఇప్పుడు ఈ నేనే. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఏదో వస్తే మళ్ళీ ఎగిరి గంతులేస్తాను, భయపడతాను. అంటే మనసు లక్షణం అన్నమాట. అది అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్తుంది. అంత కాల నిర్ణయంలో కర్మ నిర్ణయం ప్రకారం జరుగుతుంటే ఏమవుతుంది అక్కడ? కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? నీ వల్ల నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం నాకు అర్పించు. ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఫలితాన్ని మాత్రం నాకు అర్పించన్నారు. అంటే ఏంటి? దాని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు అక్కడ లేడనమాట. ఇంకా ఫలితం లేకపోతే బాధ ఎక్కడుంది? ఇంకా మనం అనుకున్నట్లు జరిగింది, జరగలేదు, లాభం నష్టం, సుఖం దుఃఖం, ఇవే కదా ఉన్నాయి లోపల. వాటికి అతీతంగా ఉండమని ఆయన అలా చెప్పారనమాట, తనకు అర్పించమని. తనకు అర్పించమంటే అతీత స్థితిలో ఇవేమి లేవు కాబట్టి, తాను అది అయ్యి ఉన్నారు కాబట్టి తనకు అర్పించమన్నారు. దానికి అతీతంగా ఉన్నారు కాబట్టి అవన్నీ నాకు అర్పించు అన్నారు. ఎందుకంటే అక్కడేమి లేవు కాబట్టి. ఆ స్థితిలో ఈ మనసుకు అవకాశం లేదు. అక్కడ మనసంతా గారడి అనమాట. ఎండమావుల్లో జ్వరం ఉన్నాయని పరుగులు పెట్టిస్తుంది, తీరా అక్కడికి వెళ్ళి లేకపోతే మరలా పెట్టిస్తుంది. ఎప్పటికప్పుడు ఆగి దాని గురించి గుర్తిస్తే మాత్రం అది ఉండదు. అది మనసు. దానికి ఇంకా బలం ఇచ్చామనుకోండి, బలంగా చూపిస్తుంది. ఏముందలే ఇందులో అన్నాం అనుకోండి, అది అలాగే పోతుంది. ఇప్పుడు జ్ఞానంతో చూసుకున్నాం అనుకోండి, భగవంతుడు ఇలా చెప్పాడు, ఫలితం దగ్గర ఉండొద్దని. అలా ఉంటే మనసు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. అప్పుడు దాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవట్లేదు అనమాట. అప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు పోయింది. అది
ఇప్పుడు ఏం చేయాలి? సరిగ్గా చక్కగా వినియోగించుకోవాలి, దాన్ని సమర్థవంతంగా నడుపుకోవాలి. అది చెప్పే మంచి చెడు పిచ్చి వేషాలన్నీ వినకూడదు అనమాట. ఎందుకంటే కాసేపు ఒకటి చెప్తుంది, కాసేపు ఒకటి చెప్తుంది. అందుకనే ఇతరుల గురించి ఆలోచించేటప్పుడు అక్కడున్నది ఈశ్వరుడే అనుకోమన్నారు. సర్వదేవ నమస్కారం ఈశ్వరం ప్రతిగచ్చతి, సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. రెండు భగవంతుడికే చెందేటప్పుడు తిరస్కరించేది ఎవరిని? మరప్పుడు భగవంతుడు అన్నప్పుడు తిరస్కరించగలమా? దూషించగలమా? ఎప్పుడు మన కష్టాలకు కారణం, మన నష్టాలకు కారణం ఇతరులే కదా. ఇతరులు ఉంటారు, ఆ ఇతరులను తెచ్చుకోకూడదు. ఇంకా దైవేచ్ఛగా జరుగుతుందంతా. విధి వ్రాత దైవేచ్ఛ అంటే అది తెలిసినవాడు ఇంకా దాంట్లో పోడు. నష్టం వచ్చింది, రావాల్సింది కాబట్టి వచ్చింది. లాభం వచ్చింది, ఏం చేస్తాడు? సత్వగుణంతో తనకు కొంత అట్టు పెట్టుకుని తను సంపాదించిన ధనంలో కొంత పంచిపెట్టమని చెప్పినాయి మన శాస్త్రాలు. అది ఎవరు చేస్తున్నారు? పైగా ఏది పంచిపెడుతున్నారు? బ్లాక్ మనీ పంచిపెడుతున్నారు. దాచి 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 ఇప్పుడు అట్లా ఎలా బయటికి తీసుకురావాలో తెలియక అలాంటివి దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే మనకు కర్రా సూర్యకాంతం గారు ఆత్మదర్శనంలో ఒకటి చెప్పారనమాట. ఏం చెప్పారు? అమెరికా వెళ్ళొస్తారు, వచ్చి అందరికీ ఏదో ఒక ప్రజెంటేషన్ తీసుకొస్తారు. దాన్ని ఏం చెప్పారు ఆవిడ? అక్కడ ట్యాక్స్లు ఎగ్గొడతారు, ఇక్కడేమో ఇలా తీసుకొచ్చిస్తారు అని చెబుతారు. అది కూడా తీసుకున్నవాడు పాపం అని చెప్పారు ఆవిడ. అపరిగ్రహం. అలా చూస్తే మనం ఎంత పాపంలో ఉన్నామంటే ప్రతి ఎంగేజ్మెంట్కి ఒక గిఫ్ట్. ఎన్ని గిఫ్ట్లు చూడండి. వ్రతానికి ఒక గిఫ్ట్, బట్టలు ఇస్తే ఒక గిఫ్ట్, బంతి పెడితే ఒక గిఫ్ట్, గృహప్రవేశానికి ఒక గిఫ్ట్. అసలు మన ఇంట్లో కొనుక్కొనే సామాన్లు ఏమైనా ఉన్నాయా? ఇల్లంతా వాటితోనే నిండిపోతుంది. ఇప్పుడు ఈ కాలం ఇలా నడుస్తుంది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఒకళ్ళని చూసి ఒకళ్ళు మేమే అంతకంటే మంచిది ఇవ్వాలి, అంతకంటే మంచిది ఇవ్వాలి. ఇదివరకు ఉన్నాయా ఇవన్నీ? వెతికెతికి వాళ్ళు పారేయకుండా ఉండే చూసిస్తున్నారు ఇప్పుడు. అదొక విచిత్రం. మళ్ళీ ఇదివరకు ఏం చేసేవాళ్ళు? ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి తక్కువ రేట్లో ఏమొస్తుందా అని చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తక్కువ రేటుదైనా ఎక్కువ రేటుదైనా పారేయకుండా వినియోగించుకునేదిగా చూసిస్తున్నారు. అది ఇంకా పారేయటానికి లేదు, ఎవరికి ఇవ్వబుద్ధి కాదు మనసుకి. అన్నీ దాస్తుంది అన్నమాట. అప్పుడు మనసులో ఇప్పుడు ఈ కర్మలన్నీ ఎలా పోతాయి మరి మనకు? దాన్ని ఎవరు ఆపగలరు? ఒకసారి అజ్ఞానం వచ్చేసాక దాన్ని ఆపగలరా? ఎవరన్నా ఆపితే అందరిలాగా లేరు వీళ్ళు అంటారు. అంతే కదా, ఏం లేదని వాళ్ళకి అంటారు. అందరిలాగా లేరు వీళ్ళు అంటారు. మరి కర్మలన్నీ ఇలా వచ్చి పడుతుంటే ఏం చేయాలి మరి? అందుకే ఒకేసారి భగవంతుని నియామకం నడుస్తుందన్నమాట. అప్పుడు ఇదంతా ఆగిపోతుంది. ఒక్కసారి కరోనా వైరస్ వస్తే ఆగిపోలా? మొత్తం ఎంతెంత ఆహార పదార్థాలు ఆ భోజనాలను పెట్టి 10 రకాలు 25 రకాలని పెట్టి ఎలా పారేస్తున్నారు అంత ఆహారాన్ని? వండి పారేయటమే కదా. ఆకుల్లో చూడండి, అందరూ పెట్టించుకుంటారు, చుట్టేస్తారు. తినేవాళ్ళు ఎక్కడో తక్కువ. భోజన ప్రియులుంటే తినేస్తారు, బలహీనులుంటే ఏం తింటారు? ఆత్రం ఉంటుంది లోపల, తినలేరు. అలా అన్నీ పారేయటమే కదా. ఏది చూడండి అంతా కూడా ప్రకృతికి వ్యతిరేకంగా చేస్తున్నాం అన్నమాట. ప్రతిదీ
ఆహారం విషయంలో కానీ వ్యవహారం విషయంలో కానీ ఏది భగవంతునికి అనుకూలంగా చేయట్లే ఎవరు. మొత్తం అదంతా ఆగిపోలే ఇప్పుడు. అవును. మనకు డబ్బులు లేకపోయినా కారు కావాలి, రోడ్లన్నీ కారులతో నిండిపోయినాయి. పొల్యూషన్ ఏది చూసినా అదే అన్నమాట. అన్నీ కావాలి కావాలి కావాలి, పరుగో పరుగో పరుగు. ఇప్పుడు ఆ పరుగంతా ఆగిపోలా, మొత్తం నిశ్శబ్దం అయిపోయింది ప్రపంచం అంతా. అది దైవ శాసనం అన్నమాట. అది మొత్తాన్ని ఇది అది అని లేకుండా కబళిస్తుంది. ఇప్పుడు ఏమైపోయినాయి ఆ పరుగులు చూడండి. ఇది ఒక 2 సంవత్సరాల పాటు ఇలా నడిచింది అనుకోండి, బయట తిరిగి విందులకి విలాసాలకి అలవాటు పడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రపంచం అలా భగవంతుని వైపు నుంచి ఒక తీర్పు వస్తుంది అన్నమాట. ఇంక లేకపోతే ఇది ఆగదు. ఆ పిచ్చి పిచ్చి తిళ్ళు, ఏం తింటున్నారో తెలియదు, ఏం తాగుతున్నారో తెలియదు. 10-15 రకాల పదార్థాలు ఒకేసారి ఆ పొట్టలో పడేస్తుంది. ఎందుకు పనికి వస్తుంది? ఒకదాని మీద ఒకటి వేసేయటం. ఇంకా తిన్నగా తినటం, పారేయటం. దీన్ని ఎవరు మార్చగలరు? అజ్ఞానం ఒకసారి బాగా ప్రబలిపోయినాక ఎవరి చేతిలోనూ ఉండదన్నమాట. అప్పుడే ఇలా రావాల్సిందే భగవంతుడి వైపు నుంచి ఉత్పాతాలు. ఒక ప్రళయం, ఒక భూకంపం, ఒక కరోనా వైరస్ ఇలా వచ్చి నీ చేతిలో అదంతా శుద్ధి చేసేసి వెళ్ళిపోతుంది అన్నమాట. అందరికీ సమానమే దైవ శాసనం. ఇంత ఏమంటారు, ప్రకృతి వ్యతిరేకతని మళ్ళీ ఆ ప్రకృతి, ఆ భగవంతుడే ఆపుకోవాల్సిందే. అందరి చేతులు దాటిపోతుంది అన్నమాట. ఈ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు, పాడైపోయిన ఫోన్లన్నీ ఒక సముద్రం దగ్గర పోసారంట. గుట్టలు ఉంటాయంట అక్కడ. అదంతా పర్యావరణమే కదా. మనం వాడేసిన ఈ క్యారీ బ్యాగులన్నీ ఆ కాలువల్లో పడి సముద్రంలోకి వెళ్ళి పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు అవన్నీ చనిపోతున్నాయి. ఏ రకంగా చూసినా పర్యావరణానికి మనం మేలు చేయకుండా కీడు చేస్తున్నాం, అన్ని వృధా చేస్తున్నాం. కాలం తొందరగా అయిపోవాలి. ఏదైనా పని మొదలు పెట్టామంటే అప్పటికప్పుడు అయిపోవాలంతే. ఇప్పుడు ఏది కాలం అంతా ఆగిపోలే. ఇప్పుడు పరుగులన్నీ ఆగిపోయినాయా? ఉత్తుత్తి పరుగులు అన్నమాట అవన్నీ. అలా దైవ శాసనం ఒకటి నడుస్తుందన్నమాట. అది ఒక్కటే చేయగలదు, ఇంక మిగిలినది ఏది మార్చలేదు దాన్ని. ప్రతి 100 సంవత్సరాలకి ఇలా ఒక ప్రక్షాళన, క్లీనింగ్ అన్నమాట. ఇది భగవంతుడి వైపు నుంచి క్లీనింగ్. కానీ చూస్తే ఎలా ఉంది, వాళ్ళని ఒకళ్ళు పోగొట్టుకుని అదే ఎంత హృదయ విదారకంగా ఉంది. ఒకడుండి ఒకడు లేక, ఒకళ్ళేమో నిన్నే పేపర్లో వేశారనమాట. యమధర్మరాజు కథ ఒకటి చెప్తారు గురువుగారు. ఆయన సభలోకి వెళ్ళబోతూ ఉంటేనంటే ఒక చిలక ఉందంట అక్కడ. దాని వంక చిరునవ్వుతో చూశారంట యమధర్మరాజు. చూస్తే దానికి అర్థమైపోయిందంట, ఈయన దృష్టి నా మీద పడింది, ఇంకా నేను ఇంకా చావే నాకు శరణ్యం అవుతుంది, అందుకని ఇక్కడ అసలు ఉండకూడదు, ఈయన దగ్గర నుంచి నవ్వితేనే అదేం చేసింది, గరుత్మంతుడిని సహాయం అడిగిందంట. నన్ను యమధర్మరాజు నుంచి దూరంగా తీసుకెళ్ళిపో, నన్ను ఆయన దృష్టిలో పడ్డానంటే నాకు మరణం. ఆయన కర్మలో ఏముందో అంత తీవ్రమైన కర్మలు ఏమున్నాయో, ఆ ఉపాధి సంస్కారాలు. అందుకనే దైవం తీర్పు తప్పదనమాట. నాకన్నీ కావాలని ఓకే పోగు చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు లక్ష్మీపతి?
ఆ కథ ఉంది కదా ఒకటి. ఆ, ఆ. ఇల్లు కట్టుకోవటం. ఆ కోరికలన్నీ మనసు, ఆ మనసుకి మాయకి లోబడిపోయి ఏం చేస్తున్నారో తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోయి దాని పర్యవసానంగా మళ్ళీ తీర్పు, ఆ దైవ నిర్ణయం, ఆ తీర్పుని ఎవరు తప్పించుకోలేరు. అది తీర్పు వచ్చినప్పుడేమో మళ్ళీ నిమిత్త కారణంగా వాళ్ళ మీద వీళ్ళ మీద చూస్తారు, కానీ ఇది మనం ఎప్పుడో చేసుకున్నదని చూడరు. ఇంకా అది అందుకనే మనకి ఈ శాస్త్రాలు, సద్గురువులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా అర్థం చేసుకో. సామాన్యంగా జీవించిన వాడిని కరోనా వైరస్ ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? సామాన్యంగా జీవించిన వాడికి ఏం చేస్తుంది? వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మిగిలిన వాళ్ళు తినటానికి తిరగటానికి అలవాటు పడిపోయిన వాళ్ళు వాళ్ళకి ఎంత అశాంతి. అదనమాట ఇప్పుడు దైవ శాసనం నడుస్తుంది. చూడటానికేమో ఇదిగో అయ్యో అయ్యో అన్నట్టు ఉంటుంది అనమాట. ఎటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళి ఎలా అయిపోయింది ఆయన పరిస్థితి, ఇక్కడ వీళ్ళు అనుకుంటారు. ఆయన ఒక్కడికే అలాంటి తీవ్రమైన కర్మ రావటం ఏంటి? అలా ఉంటుందన్నమాట. మనం అజ్ఞానంతో మన సుఖాలు, మన సౌఖ్యాలు, మన స్వార్థపూరితమైన ఆలోచనలే మనం రైట్ అనుకుంటాం. భగవంతుడి వైపు నుంచి అదంతా రాంగ్. చదవండి. ఇంకా ప్రతి దినము ధ్యానం చేయటం వలన, సంకల్ప శక్తిని బలపరుచుకోవటం వలన ఈ స్వేచ్ఛ లభిస్తుంది. ఈ మనసు నుంచి ఈ ప్రారంధము మనసే కదా ప్రారంధ రూపంలో వచ్చేది. ఇప్పుడు ఈ రోగాలు, అనారోగ్యాలు, ఇంకేంటి లాభ నష్టాలు, అక్కడ లాభ నష్టాల దగ్గర ఏదో చెప్పారు. లాభ నష్టాల దగ్గర మనం ఏదైనా బిజినెస్ చేసాం, అది లాభమో నష్టమో వస్తుంది, అన్ని లాభాలే రావు. ఆట ఆడాము, ఎవరో ఒకరు ఓడాలి, ఇద్దరిలో ఎవరో ఒకరు ఓడాలి కదా, ఒకళ్ళే గెలుస్తారు. అంటే లాభం నష్టం ద్వంద్వాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ జగత్తులో ద్వంద్వం ఇదంతా, పగలు రాత్రి, సుఖము దుఃఖం, లాభము నష్టం, ఇదంతా ఉంటుంది. ఎందుకంటే మనసు ఎలా పోగు చేసుకుందో ఆ రకంగా దాన్ని తీసుకుంటుంది కాబట్టి. అదంతా మానసిక సంస్కారాలకు సంబంధించిందే కానీ భగవంతునికి సంబంధించినది కాదు. ఇవన్నీ పోగు చేసుకుని భగవంతుడు మన కోరికలన్నీ తీర్చాలంట. భగవంతుడు ఏమంటున్నాడు? అదంతా అసత్యం, అనిత్యం అని చెబుతున్నాడు. అది మనసులో పెట్టుకున్న ఊహ, కల్పన. ఆ కల్పన ఎలా ఉంది? ఇప్పుడు తినటానికి బాగానే ఉంది, అన్నీ అమృతమే, ఆహారానికి ఏమీ లోటు లేదు, ఉండటానికి ఇల్లు ఉంది, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఊహ ఏం చేస్తుంది? ఈ ఇంటికి ఇంకో 2-3 ఇళ్ళు కడుతుంది లోపల, ఇంకో 5-6 అపార్ట్మెంట్లు కొంటుంది అనమాట అక్కడక్కడ తిరిగి. ఊహే కదా అది. ఆ ఇళ్లలో ఏమన్నా ఉంటుందా? ఉండదు. అవి ఊహలో ఉంటాయన్నమాట, నాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయని. ఆ పొలాలు కొంటుంది, 1 ఎకరంలో పంట సరిగ్గా తింటే ఎక్కువే, అది తిన్నది తక్కువ, అందులోంచి తినేది తక్కువ. ఊహలో మాత్రం అన్ని 100 ఎకరాలు పెట్టుకుంటుంది అన్నమాట. అందులో 1 ఎకరం పోయినా ఊరుకోదు, 1 ఇల్లు పోయినా ఊరుకోదు. అది మినిమం నీడ్స్లో దానికి తినటానికి, ఉండటానికి అన్నీ ఉన్నప్పటికీ ఊహలో ఉన్నదాన్ని చెదరకూడదు అనమాట. ఊహ చెదిరితే భగవంతుడు నష్టం చేసేసాడు మళ్ళీ దాన్ని. చూడండి మళ్ళీ అదేమో ఊహ, అక్కడ అనుభవించేది లేదు, చచ్చేది లేదు, అది ఉంది అని అనుకుంటుంది అంతే. ఒక థాట్ అది, ఇది నాకు ఇంత ఉంది అనేది ఒక థాట్. అయితే ఒక కారులో తిరుగుతుంది, ఒక ఇంట్లో ఉంటుంది, బాగా ఎక్కువ తిరిగిన ఏం చేస్తారు?
ఆడి కారని ఆ కారని ఈ కారని ఒక 4 పెట్టుకుంటే కానీ తృప్తి ఉండదు. ఇదంతా ఊహేగా, ఏది తినక అనుభవించలేదు మళ్ళీ. పోనీ అవన్నీ అనుభవించాలంటే శరీరానికి ఆరోగ్యం ఉండాలి. షుగరు బీపీ ఇవన్నీ వస్తాయి. తినలేదు, ఏమీ అనుభవించలేదు. అసలు అనుభవం ఏంటి? కాస్త కూస్తో తిన్నదే మన వెంట వస్తుందని చెప్తారు. శక్తి ఏం తినలేదు కానీ అవన్నీ ఊహలో నాకు అన్నీ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది అని ఆ ఆలోచనలో పెట్టుకుని ఆ ఆలోచనలో నుంచి ఒకటి ఏదన్నా తప్పితే గిలగిలా కొట్టుకోవటం పనులు, భగవంతుని ప్రార్థించడం. ఇలాంటి ప్రార్థన భగవంతుడు ఎందుకు వింటాడు అసలు? చూడండి, వింటాడు అసలు ఇలాంటి ప్రార్థనలు? ఆయన వినడు కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నారు. తిరిగి దుఃఖం వస్తుంది వీళ్ళకి. ఏం కోరాలో తెలియదు, ఏం వదలాలో తెలియదు. ఇంకంతే. అది దాన్ని భగవంతుడు మార్చాల్సిందే అన్నమాట. ఇంకా ఆయన సృష్టిని ఆయన బాగు చేసుకోవాల్సిందే. దాన్ని మన లోపల నుంచి తీయడానికి ఎంత కష్టం అవుతుంది. మానసిక సన్యాసం చేయమంటే ఎంత గిలగలా కొట్టుకుంటున్నారు. బయటదేమి మార్చక్కర్లేదు. విధి ప్రకారం అది ఆ సమయానికి ఏది ఉండాలో అది ఉంటుంది, ఏది పోవాలో అది పోతుంది. నువ్వు చేసే ప్రయత్నం మాత్రం ధర్మబద్ధంగా చెయ్యి అని చెప్తున్నారు. అధర్మానికి పోబోకు, ధర్మంగా ఉండు. నీకు తినటానికి ఏ లోటు ఇవ్వడు భగవంతుడు, లేకుండా చేయడు భగవంతుడు. అన్నీ సమకూర్చే పెడతాడు. ఎంత ప్రకృతి విలయతాండవం చేసినా ఆహారం దొరకకుండా ఉండదంట. నారు పోసిన వాడు నీరు పోయడా అంటారు. అసలు ఆహారం కూడా దొరకని దయనీయ స్థితిలో ఉన్నాడంటే వాడు ఏం చేసుకున్నాడు? ఈశ్వరుడికి ఏం చేసి ఉండడు. అంతా నాకే అనుకుని ఉంటాడు. దానికోసం ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు. మరి ప్రకృతి శాసనాన్ని తప్పించుకోలేరుగా. అది అలా నడుస్తుంది అనమాట. తెలుసుకున్నవాడు తెలుసుకున్నట్టు, తెలవనవాడు ఇంకంతే. అందులో ఇప్పుడు అంటే న్యాయం కూడా అన్యాయాన్ని అనుసరిస్తోంది అని వచ్చింది. నేను టీవీలో చెప్తున్నారు. ఈయన అంటున్నారు, ఇదిగో చూడు న్యాయం కూడా అన్యాయం వెంటే వెళ్తుందంట అని చెప్పారు. వెళ్ళనివ్వండి, అసలైన తీర్పు వేరే చోట ఉంటుంది, ఆ తీర్పు జరిగే తీరుతుంది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్నాను. అప్పుడేమో ఏడుస్తారు. గురువుగారు చెప్తారు, నవ్వుతా చేస్తారు, ఏడుస్తూ అనుభవిస్తారంటారు. ఎదుట వాడిని ఏదన్నా ఇలా అంటే వాడు ఏడుస్తుంటే ఇక్కడ ఆనందపడతా ఉంటాడు. మాటలతోనూ చేతలతోనూ ఏదో ఒక రకంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి తన లోపల పైశాచిక ఆనందం అన్నమాట. మరి వాళ్ళు తిరిగి రాదు మళ్ళీ. అది మనం ఏది ఇస్తే అది వస్తుంది కదా. నేచర్లా ఏంటి? మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా అట్టు పెట్టుకుంటే ఆరోగ్యం ఉంటుంది. మనం తీసుకునే ఆహారం పరిశుద్ధమైంది అయితే ఆరోగ్యం ఉంటుంది. అసలు ఏది తినక చేస్తున్నారు? నేచర్లా అనమాట. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, చెత్త అంతా బయట పోయాలి. అంటే అవతల వాళ్ళకి రావాలి జబ్బులు, మనకు రాకూడదు. మళ్ళీ శుభ్రంగానే ఉంటున్నాగా అనుకుంటారేమో. ఇది మన శుభ్రం. అంతఃకరణ శుద్ధి చేసుకోవటం లేదు, అందరి కోసం ఆలోచించటం లేదు. ఎంతసేపు నేను ఇలా అనమాట. అన్ని లోపల చేరేసుకోవటం, వాళ్ళ మీద వీళ్ళ మీద. భగవంతుడి గురించి ఆలోచించటం లేదు. అసలు ఎందుకు వచ్చాం మనం, ఏంటి జన్మ, ఏంటి కర్మ, ఏంటి అసలు ఏంటిది అని ఆలోచిస్తున్నామా? కానీ ఏం ఆలోచిస్తాం అంటే మనల్ని వదిలేసుకుని అజ్ఞానం పెరిగిపోయింది, అందరూ చెడ్డాళ్ళు అయిపోయారు, ఎవ్వరు మంచివాళ్ళు లేరు, ప్రపంచం అంతా పాడైపోయింది, చెడిపోయింది ప్రపంచం అంతా.
ఎంతసేపు ఇలా నెగిటివ్ థింకింగ్ చేస్తుంది అనమాట మైండ్. నెగిటివ్ తన వైపు తను చూసుకునేది ఎప్పుడు, తను మారేది ఎప్పుడు. అదనమాట మనసు అంటే. మనసు గురించి చెప్పినా మౌనమే అవుతాం, భగవంతుడి గురించి చెప్పినా మౌనమే అవుతాం. చూడండి, ఇందులో మన ఊహలో ఎంత దాచుకుంటున్నాం. అనుభవించేది ఏమీ లేదు, కేవలం ఒక థాట్ అంతే. సరే, ఆపేద్దామా ఈరోజుకి? కంటిన్యూ అవుతాను, మీకు కూడా టైం. సరే.